హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి తాబేలు స్టోరీ అండి. సో, మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మా తాబేలు మాకు దొరుకుతదని. సో, స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ అయితే ఇది 2 ఇయర్స్ నుంచి మేము పెంచుకుంటున్నాము తాబేలుని. ఇది పెంచుకోవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి అంటే తను సివిల్ ఇంజినీర్ అండి. నార్కెట్‌పల్లిలో అక్కడ వర్క్ చేపిస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఇట్లాంటి ఈ టైంలోనే అంటే వర్షాకాలం టైంలోనే 2 ఇయర్స్ బ్యాక్ అక్కడ వర్షాలు పడడం వల్ల పక్కనే చెరువు ఉందండి. సో, అక్కడ ఫిషెస్ పట్టడానికని వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళు వెళ్లారు. వాళ్ళు వెళ్తే ఏమైందంటే ఈ తాబేలు వాళ్ళకి దొరికింది. అయితే వాళ్ళు తీసుకొచ్చి మా హస్బెండ్‌కి ఇచ్చారు. సార్ మీరు పెంచుకోండని. అయితే అప్పటినుంచి మేము తీసుకొచ్చి మేమే పెంచుకుంటున్నాం ఇది. సో, ఇది తీసుకొచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుందండి. అప్పటినుంచి అయితే రోజు దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేయడము, ఏదంటే ఫుడ్ ఏదైనా తింటదండి. అంటే వెజిటబుల్స్ అయినా, రైస్ అయినా, గ్రాస్ ఏదైనా తినేస్తదది. సో, ఇలా పెంచుకుంటున్నాము. అయితే 20 డేస్ బ్యాక్ ఏమైందంటే ఇది వచ్చేసి ఒకరోజు అంటే లేదండి పోయింది ఇగ. అంటే అసలు ఎట్లా పోయిందో మాకైతే అర్థం కాలేదు. టబ్ అయితే పడిపోయి ఉంది. సో, ఎట్లా పోయి ఉంటది? లేకపోతే ఎవరైనా చూసి ఎత్తుకొని అంటే తీసుకొని పోయి ఉంటారు ఇట్లా పెంచుకోవడానికి. లేకపోతే ఎవరైనా తినేసి ఉంటారు. డాగ్స్ వచ్చి ఏమైనా ఎత్తుకుపోయినాయా? లేకపోతే మాకింకా డౌట్ ఏందంటే టబ్బు పడిపోయింది గదా! సో, ఇది ఏమైనా బయటికెళ్ళి అంటే గేట్ నుంచి కింద బయటికెళ్ళిపోతే ఇంకెవరైనా ఏమైనా తినేసినాయా అని చాలా డౌట్స్ ఉండే. ఇంక ఎట్లనో అట్లయితే పోయింది. పక్కన వాళ్ళని వీళ్ళని అడిగితే మాకు తెలియదు మేము చూడలేదన్నారు. ఇక సరేలే పోయింది కదా అని ఇక 1 వీక్ వరకైతే అంటే చాలా బాధేసిందండి. 2 ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నాం కదా! అది లేకపోయేసరికి చాలా ఇదిగా అనిపించింది మాకైతే. పిల్లలైతే రోజు అడిగేటోళ్ళు మన తాబేలు లేదని. ఇక వాళ్ళకైతే ఏదో ఒకటి చెప్పేదాన్ని. యాక్చువల్లీ ప్లానింగ్ ఉండే ఇది అంటే నెక్స్ట్ అంటే యాక్చువల్లీ మేము ఉండేది రెంట్‌కి. ఇక నెక్స్ట్ ఓన్ హౌస్ కూడా స్టార్ట్ చేసాము. ఆ టైంలో దీనికి సెపరేట్‌గా హౌస్ కట్టేద్దామని అనుకునే లోపు ఇది పోయింది. సరే పోయింది కదా అని అనుకుంటే ఇప్పుడు ఇది పోయి కూడా 20 డేస్ అయిందండి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు 1 డే బిఫోర్ ఏమైందంటే యాక్చువల్లీ అంటే వినాయకుడు అంటే ఇప్పుడు వినాయక పూజలు అవి జరుగుతున్నాయి కదండీ! నైట్ టైమ్ నేను మా ఇంటి ఎదురక్క వాళ్ళు మేమిద్దరం అంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజ అయిపోతే నైట్ టైమ్ వచ్చామండి. రిటర్న్ వస్తుంటే ఏమైందంటే అట్లనే కొద్దిసేపు మాట్లాడుకుంటుంటే అక్కడ మాకు అంటే ఆ టైం 11 అయింది ఆ టైంకి. సో, 11 అయితే మా చిన్న బాబు కూడా ఉండే. వాడేం చేసిండంటే మమ్మీ కప్ప అన్నాడు. సరే ఏందా కప్ప ఏందా అని చూస్తే అక్కడ వెళ్లి చూసి నాకు కప్పలాగా లేదు. అది ఎట్లో రాయిలాగా అనిపించింది. సరే దగ్గరికెళ్లి చూద్దామని చూస్తే అది చూసి తాబేలండి. అసలు మేమైతే చూసి షాక్ అయ్యాము. ఒకవేళ సపోజ్ ఇది బయటికొచ్చేసినా ఎట్లా అంటే ఇలా బయటికొచ్చేసి 20 డేస్ దాకా ఎట్లా ఎక్కడుందో తెలియదు గానీ ఆ స్కూటీ కనిపిస్తుంది గదండీ! సో, ఆ చెట్టు దగ్గర అక్కడ అది ములక్కాయ చెట్టు అండి. అందులో నుంచి లోపల అక్కడి నుంచి అయితే ఇలా వస్తుందది. సో, తర్వాత అంటే కొంచెం హెడ్ బయటకి తీయడం వల్ల నాకు అంటే కనిపించింది అది తాబేలని. ఇక వెంటనే మా హస్బెండ్‌కి ఫోన్ చేస్తే ఆయన కూడా బయటకొచ్చి దాన్ని తీసుకెళ్లారు. ఇక ఆ టైంలో మా హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు. సో, అదే అంటారు గదండీ! సామెతలుంటాయి. నాకైతే గుర్తు రావట్లేదు. మనకు రాసి పెట్టుంటే ఏది ఎటు పోదు. ఎన్ని డేస్‌కైనా మన దగ్గరికే చేరుతది. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దీన్ని ఇందాక నుంచి గెలుకుతున్నాను బయటకి హెడ్ తీస్తదని. ఇగో ఇప్పుడు వాటర్ అంటే ట్యాప్ ఆన్ చేసి కొంచెం తీసింది అంతే గాని, అసలు బయట అయితే తీయదండి ఇది హెడ్.